వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ ఆఫీషియల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నాను. సో ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఇవి తింటే చాలా మంచిది మనకి. సో మీరు కూడా ట్రై చేయండి, నా స్టైల్లో ఈజీ అండ్ సింపుల్గా చేసేస్తాను, త్వరగా అయిపోతుంది కర్రీ. ఇలా చిన్న కట్ చేసుకోండి, అప్పుడు మనకి మంచిగా తినాలనిపిస్తుంది. చాలామంది ఈ కర్రీ తినరు, ఎందుకంటే కట్టెపుల్లలు ఎక్కువ ఉంటాయని ఫీల్ అవుతారు. నేను కూడా అలానే ఫీల్ అవుతా. సో కానీ ఇట్లా చిన్న కట్ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఫస్ట్ ఉడకబెట్టుకుందాం మనం వాటర్లో వేసి. వీటిని ఇలా కొంచెం అంటే ఇలా ఉడికాయి, కొంచెం ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను అండ్ ఇక్కడ వడగట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను, గ్యాస్ వెలిగించి ఇప్పుడు ఒక పౌడర్ రెడీ చేసుకుందాం మనము. సో కొన్ని పల్లీలు వేసుకుందాం, అండ్ ఒక 5 to 6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అండ్ ఒక 5 వెల్లుల్లి, అండ్ కొంచెం జీలకర్ర. వేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి, ఓకేనా. సో ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఇప్పుడు మిక్సీ అంతే చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ వేసేసుకున్నాం అందులో. కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే వాటికి పట్టనికి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం, ఒక 5 minutes అంతే. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూసుకుందాం. సో ఇలా కుక్ అవుతుంది. ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అండ్ కారం, కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కదా. ఎండుమిర్చి వేసుకోకపోయినా పర్లేదు, నేనైతే కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, ఇందులో ఎండుమిర్చి ఉంది కాబట్టి కారం అవసరం లేదు అసలు అయితే. ఆ పౌడర్ వేసేసుకుందాం. సో కలుపుకుందాం. కారం అయితే వేసుకోకండి ఎక్కువగా తినేవాళ్ళు, అందులో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఫ్రై లాగా తినేయాలనుకుంటే ఇలా తినేయచ్చు, లేదు కర్రీ లాగా చేసుకోవాలనుకుంటే ఒక 1/2 glass వాటర్ పోసుకోండి. నేనైతే కర్రీ చేస్తున్నాను, 1/2 glass పోసుకున్నాను. సో కలుపుకొని కొంచెం సేపు మూత పట్టేద్దాం, ఎందుకంటే ఈ మసాలా అనేది మంచిగా ఉడుకుతుంది కదా, దగ్గరకు అవుతుంది కర్రీ, ఓకేనా. ఒక 5 minutes అంతే.
5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాం. సో చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది, ఉడుకుతుంది, దగ్గరికి అయినట్టే కర్రీ. త్వరగా అయిపోతుంది, సింపుల్. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఫైనల్గా. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది, గోరుచిక్కుడుకాయ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే కనుక ట్రై చేయండి. అంతే, బాయ్ ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయ కర్రీ నా స్టైల్లో చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి పక్కా. సో ఇలా అవుతుంది లాస్ట్కి. అంతే ఫ్రెండ్స్, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని అంటే సూపర్ ఉంటుంది. పక్కా ట్రై చేయండి, ఓకేనా.